నమస్తే, వెల్కమ్ టు విజిట్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష మరోసారి వివాదాల మబ్బులో చిక్కుకుంది. ప్రశ్నాపత్రం లీక్ అవడంతో కోట్ల ఆశలు, ఏళ్ల కష్టం ఒక్కసారిగా అనిశ్చితిలో పడిపోయాయి. రాత్రింబవళ్లు శ్రమించి పరీక్షలకు సిద్ధమైన సాధారణ కుటుంబాల విద్యార్థులు మోసపోయామని వేదన చెందుతుండగా, డబ్బు ప్రభావం ఉన్న మాఫియాలు మాత్రం ప్రశ్నాపత్రాలను అంగటి సరుకుల్లా మార్చేస్తున్నాయన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. పారదర్శక పరీక్షలు అంటూ గొప్పలు చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ పరీక్ష వరుస వైఫల్యాలతో విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోతున్నాయి. ఒక్కసారి కాదు, పదే పదే జరుగుతున్న లీకులు కేవలం నిర్లక్ష్యమా, లేక దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ పరీక్షా మాఫియాకు రాజకీయ అండ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు దేశాన్ని కలవరపెడుతున్నాయి. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ ఆర్వి రామారావు విశ్లేషణ విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. వైద్య విద్యలో చేరాలనుకునే వారి కోసం గత 3వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షా పత్రం యథావిధిగా లీక్ అయింది. ఈ పరీక్ష మళ్లీ నిర్వహిస్తారట. మోదీ హయాంలో అనేక పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు ముందే అంగడి సరుకుగా మారిపోవడం ఇది మొదటిసారి కాదు. పరీక్షా పత్రాలు బయటపడడం కేవలం కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే కాదు, కొన్ని రాష్ట్రాలలోనూ ఇలాంటి సంఘటనలున్నాయి. జాతీయ స్థాయి నియామకాలు, ఇతర ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు కూడా కాసులు ఉంటే ముందే అందే అవకాశం కల్పించినట్లున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న మోదీ నినాదం ఇతర అంశాల్లో కన్నా పరీక్షల విషయంలో బాగా అమలవుతున్నట్లుంది. 2024లోనూ నీట్ ప్రశ్న పత్రాలు ముందే అంగట్లోకి వచ్చాయి. ప్రస్తుత వ్యవహారం రాజస్థాన్ నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్లలో కూడా ఇలాంటి ఉదంతాలు బయటపడ్డాయి. ఈ గందరగోళం జరిగిన రాష్ట్రాల్లో ఒక్క బెంగాల్ను మినహాయిస్తే మిగతావన్నీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ల పేర కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వాలే. ఈ బెడద దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా బీజేపీకి పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ. ఈసారి నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల దాదాపు 23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడింది. వీరందరూ యుక్త వయసులో దేవారాత్రులు చదివి పరీక్షలకు సిద్ధం కావడానికి అపారంగా శ్రమించిన వారే. ఈ పరీక్షలను నిర్వహించే బాధ్యత ఉన్న జాతీయ పరీక్షా వ్యవస్థ పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని సునాయాసంగా చెప్పేసింది. కానీ మళ్ళీ అదే పరీక్షకు శ్రమ పడవలసి రావడం విద్యార్థులకు ఎంత కష్టమో ఎవరు గ్రహిస్తారు? ప్రధానమంత్రి క్రమం తప్పకుండా పరీక్షా పేపర్లకు సంబంధించి చర్చా కార్యక్రమాల్లో మహోపన్యాసాలు చేస్తారు. ఆయన ప్రభుత్వం పరీక్షలను లోపరహితంగా నిర్వహించడంలో అదే పనిగా విఫలమవుతూనే ఉంది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తుందట. సిబిఐ సైతం మోదీ సర్కారులోని వ్యవస్థే కనుక అయిన వారిని కాపాడడానికి సకల విధ ప్రయత్నాలు చేస్తుందనడానికి సందేహించనక్కర్లేదు. నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన తరువాత ఎన్టీఏను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ అప్పుడే సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. నీట్ పరీక్షల్లో దాపరికం లేకుండా చూడడం కోసం సుప్రీంకోర్టే ఒక కమిటీని ఏర్పాటు చేసి అత్యున్నత న్యాయస్థానం ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించేట్లు చూడాలని అఖిల భారత డాక్టర్ల సంఘాల సమాఖ్య కోరుతోంది. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను సరిదిద్దడం సుప్రీంకోర్టు బాధ్యత కావచ్చు, కానీ పరీక్షల నిర్వహణ బాధ్యతను సైతం అత్యున్నత న్యాయస్థానమే తలకెత్తుకోవాలని అడగాల్సిన పరిస్థితి రావడం చూస్తే ప్రభుత్వం ఎంత కొరగాకుండా పోయిందో తెలుస్తోంది. నీటి పరీక్ష బండారం బయటపడ్డ మర్నాడే అనేక చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. నిరసనలను ఖాతరు చేసే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేనేలేదు. పరీక్షల్లో అవకతవకలను నివారిస్తామని హామీ ఇచ్చి నవంబర్ 2017లో ఎన్టీఏ ఏర్పాటు చేశారు. మోదీ హయాంలో అన్ని విప్లవాత్మకంగానే ఉంటాయి కనుక అప్పటి విద్యాశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఎన్టీఏ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక, విప్లవాత్మక సంస్కరణ అని గొప్పలు చెప్పుకున్నారు. ప్రస్తుత మంత్రి నోరే మెదపరు. ఎన్టీఏ ఏర్పాటుకు అల్లాటప్పాగా నిర్ణయం తీసుకోలేదు. మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఏ నిర్వహణలో ఎన్నడూ అనుమానరహితంగా పరీక్షలు జరగనే లేదు.
ప్రతిసారి ఏదో ఒక చోట ఏదో ఒక ప్రశ్నాపత్రం లీక్ కావడం రివాజుగా మారిపోయింది. నిజానికి ఈ సంస్థ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. విద్యారంగ ప్రైవేటీకరణ పుణ్యమా అని ఈ రంగం అంతటినీ విద్యా మాఫియా చేతిలో పెట్టినట్లయింది. ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, కోచింగ్ సెంటర్లు నిర్వహించేవారు తమ దగ్గర చదువుకునే విద్యార్థులు ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో దండోరా వేసుకోవడానికి ప్రశ్నాపత్రాలను ముందే తస్కరించే విద్యలో ఆరితేరిపోయారు. మోదీ విద్యా విధానంలో ఈ మాఫియాకు మరిన్ని కొమ్ములు మొలిచాయి. ఎన్టీఏకు స్వయం ప్రతిపత్తి, స్వయం సమృద్ధమైన శక్తి ఉందంటారు. సిబిఎస్ఈ, ఏఐసిటిఈ లాంటి సంస్థల మీద పరీక్షల భారం తప్పించే పేరుతో ఎన్టీఏ ఏర్పాటు చేస్తారు. ఈ పరీక్షలు సాంకేతిక సహాయంతో శాస్త్రీయ పద్ధతుల్లో దాపరికం లేకుండా నిర్వహించడం ఆ వ్యవస్థ బాధ్యత. జేఈఈ, నీట్ యూజీ, యూజీసీ నెట్, సియుఈటి లాంటి అనేక పరీక్షలను ఎన్టీఏనే నిర్వహిస్తోంది. 2024లో ఎన్టీఏ నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు అనేకం ముందే బయటకొచ్చాయి. వీటిని ముందే బయటకు తీసుకురావడానికి భారీ వ్యవస్థ ఏదో పోటీగా నడుస్తున్నట్లు ఉంది. 2024లో ప్రశ్నాపత్రాలు బయటపడ్డప్పుడు బీహార్, గుజరాత్లో అనేక మందిని అరెస్ట్ చేశారు. డబ్బున్న ఆసాముల పిల్లలు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రశ్నాపత్రాలను ముందే కొనే ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నారు. వీరి దెబ్బకు కష్టపడి చదివి ఏదో సాధిద్దామనుకునే సామాన్యుల పిల్లలు ఎక్కువగా నష్టపోవాల్సి వస్తోంది. 2024లో సియుఈటి యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినప్పుడు కాన్పూర్లో ఒక ప్రశ్నాపత్రం బదులు మరొక ప్రశ్నాపత్రం ఇచ్చారంటే ఎన్టీఏ ఎంత అసమర్థమైందో తెలుసుకోవచ్చు. ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ దబాయించింది, కానీ కొంతమంది విద్యార్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించింది. ఇప్పుడు అందరికీ మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామంటున్నారు. 2024లో ప్రశ్నాపత్రం లీక్ అయిన తరువాత పరీక్షల నిర్వహణను సంస్కరించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ అధ్యక్షుడు కె రాధాకృష్ణన్ నాయకత్వంలో ఓ కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీ చేసిన అనేక సిఫారసులను మోదీ ప్రభుత్వం అమలే చేయలేదు. ప్రశ్నాపత్రం లీక్ అయిన తరువాత ఉదాహరణ ప్రాయంగా కొంతమందిని అరెస్ట్ చేయడం పరిపాటే, కానీ దాని వెనుక ఏ రాజకీయ నాయకుల హస్తం ఉందో బయటకు రాదు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసే ముఠాలు ప్రతిసారి దర్జాగా తప్పించుకు తిరుగుతున్నాయి. నిజాయితీగా చదివే వారి భవిష్యత్తు బుగ్గవుతోంది. ఈ లీకుల వెనుక అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నేతల హస్తం ఉందనడానికి పెద్దగా ఆలోచించవలసిన అగత్యమే లేదు. అంగట్లో ప్రశ్న పత్రాలు కొనే స్తోమత ఉన్నవారు, కోచింగ్ సెంటర్ల వారు సుఖంగానే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో 50 పరీక్షలను మళ్ళీ నిర్వహించవలసి వచ్చిందంటే మోదీ ప్రభుత్వం పస ఏ పాటిదో అర్థమవుతూనే ఉంది.